కార్తీక మాసం చివరి రోజు, అమావాస్యైన మరుసటి రోజు, పోలి పాడ్యమి, పోలి స్వర్గానికి వెళ్ళిన రోజు. పోలి ఎవరు? ఆమె గురించి తెలుసుకుందాము. పూర్వము రాజమ్మ అని యువతి ఉండేది. ఆమెకి 7 కొడుకులు. 6 కోడల్ని ధనవంతుల కుటుంబంలో నుండి అమ్మాయిల్ని కోడలుగా తెచ్చుకుంది. 7వ కొడుకు పోలమ్మ అని పేదమ్మాయిని ఆమె అందాన్ని చూసి ఇష్టపడ్డాడు. ఆమె గొప్ప భక్తురాలు. కొడుకు ఇష్టం కాదనలేక కోడలుగా తెచ్చుకుంది. అత్తగారికి ఇష్టం ఉండేది కాదు. పోలమ్మ అని పిలవడానికి కూడా ఇష్టపడేది కాదు. పోలి పోలి అని పిలిచేది. వారు ఇంటిడి పని ఆమె చేత చేయించేవారు. పోలిని ఏ పూజలో గానీ, వ్రతాల్లో గానీ పాల్గొననిచ్చేవారు కాదు. ఈలోగా కార్తీక మాసం వచ్చింది. అత్తగారు పోలికి ఇంటి పని అప్పచెప్పి మిగతా కోడలతో నదీ స్నానంకి వెళ్ళి వచ్చేవారు. పోలి వస్తానన్నా తీసుకుని వెళ్ళేవారు కాదు. ఆమె దీపం ఎక్కడ పెడుతుందో అని ఇంట్లో అన్ని సామాన్లు దాచేసేవారు. వీళ్ళు బయటకు వెళ్ళాక పోలి భక్తితో బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి పత్తి చెట్టు దగ్గర పత్తి కోసుకొని వెన్న చిలికిన తర్వాత కవ్వానికి కొంచెం వెన్న ఉంటే తీసి తులసి కోట వెనక వైపు దీపం పెట్టుకుంది. ఆమె భక్తికి దేవతలు మెచ్చి కార్తీక మాసం పూర్తి అయిన తరువాత స్వర్గము నుండి దివ్య విమానం వచ్చింది. అందరూ చూస్తుండగానే పోలిని ఎక్కించుకొని స్వర్గానికి తీసుకొని వెళ్ళారు. ఇది పోలి స్వర్గము కథ.